స్వరభి నాటక సమాజ ధృవతార శ్రీ అవేటి నాగేశ్వరరావు 5వ చివరి భాగం. ఆయన నాటక సమాజం వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే సాంస్కృతిక కళాద్యోతకాలే కల్చరల్ టైప్స్ ఆఫ్ డ్రామాస్ నాటకాలను కూడా ప్రదర్శిస్తుంది. అనుభవపూర్వకంగా చెప్పాలన్న ప్రజలలో ఉత్తమాభిరుచి పెంపొందిస్తే ఇలాంటి నాటకాలకు ఆదరణ రాదు అని చెప్పారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారి నటన గురించి 2/1/1948 జమీన్ రైతు పత్రికలో ప్రకటింపబడ్డ నాట్య కళాధురీణ స్వరభి నాగేశ్వరరావు గారి నాట్యకళా వైదుష్ సినిమా ఛాయలలో నాట్యరంగం మరుగైపోయి వాడుగ నాటకాలు అరాచకంలో సంకీర్ణమై రూపరి వెలవలపోయిన ఈ రోజుల్లో మళ్ళా ఒక ఆశారేఖ కారు మబ్బలతో కలిసి ఒక సభను సర్వాంగ సుందర శోభతో వెలయింపజేసిన నెల్లూరు హెరెచ్చూరిజం ఏనాడు అమంతరించి కళను ఉపాసిస్తూ పొట్టను పూడ్చుకున్న బళ్ళారి సభల సౌష్ఠవం లేకపోయినా మైలవరం వారు ఒక వెలుగు వెలిగారు. వీరికి కన్నయ్య, వీరు తెలుగు సాతాని కంపెనీ ఎక్విప్మెంట్ లేకపోయినా సుశిక్షితమైన వీరు తెలుగు నాటకాలు పేర్లు. ఆ సమయంలో రేగిన ఉత్సాహం బాడుగ నాటకాలకు కుక్కమూతి పిందరు పుట్టి కన్నడులలో వీరప్ప గుబ్బి నాటకాలు కూడా సినిమా కార్యక్రమాల్లో భిన్నమైపోయి ఇలాంటి నిరాశాపూరిత భాంత దినాలలో నాగేశ్వరరావు గారి స్వరభి నాటక సభ స్వరభి ద్రవ్యంలాగా కళాపూర్ణ వాసనలు విరజిమ్ముతూ ఆంధ్ర నాటక రంగలగ్ని పునఃప్రతిష్టాపన గురించి నవయుగానికి తేజోమయమై ఉషా తార అయింది. గదర్ నాటకాలే బళ్ళారి కృష్ణమాచార్యులను ఆంధ్ర నాటక పితామహుణ్ణి చేసి స్వరభి సభ ఇప్పటికీ 6 శాఖలే. అందు తలమానిక మన దగ్గర నాగేశ్వరరావు సభ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తూ ప్రస్తుతం ముత్తుకూరులో ప్రదర్శన. ఇది పాడి పార్సి మోడీ పార్సి గుబ్బి కన్నడ థియేటర్ల పాకెట్ ఎడిషన్గా ఉన్నది. సొంత రేకుల పెండార్, ఎలక్ట్రిక్ ఫోకస్, మనోజ్ఞమైన సెట్టింగులు నాగేశ్వరరావు గారి ప్రతిభావంతమైన బృందానికి శోభను చేకూర్చి మాయల మరాఠీ వీరి నాటకాలు మాయల మరాఠీ మాస్టర్ పీస్ సినిమాలు భిన్న దృశ్యాలు ఇన్వర్లతో చూపించినట్టు ఇన్ పర్సన్ కొన్ని దృశ్యాలు 3 స్టేజీలో భిన్న భావాలు చూపి కథను చక్కబరిచి భావాన్ని హత్తుకునేట్టు చేస్తారు. రేడియో గంట మాది తప్పకుండా కాల నియమాన్ని పాటిస్తుంది ముగించడం వీరి దగ్గర మన వాళ్ళందరూ నేర్చుకో. ఇది నాటక రక్తికి ఎంతో సహాయం. అర్థవంతమైన భాష, సమయోచిత శక్తి, ప్రపూర్ణ సంభాషణ వీటిని నటకుల గొంతుకు సాటింగుల ప్రాంతింగులపై ఆధారపడ కండగల చిక్కటి వాక్కుతో తన దుర్గుణ్యమైన హావభావాలు సజీవం చేసి నాటకాన్ని సర్వతోముఖ చైతన్యం ప్రేక్షకుల ముందు నెలకొల్పుతున్నవాడు. ప్రధాన పాత్రలతో పాటు కొన్ని ఇతర పాత్రలు కూడా దుస్తుల సౌభాగ్యం చేకూర్చ కలిగితే నాటకాలకు ఇంకా ఎక్కువ రాణించగలరు. ఇంకొక విషయం, ఇందు హాస్యం పాలలో చక్కెరలాగా కలిసిపోయి వెగటు పుట్టించరు. కొందరు నటకు రాణి వేసిన వజ్రమాంబ ప్రతిభావంతురాలు, పేదరాలు పెద్దమ్మగా రసవత్తరంగా సంఘం శారదాంబ స్థానం నటనలు జ్ఞప్తికి స్టేజ్ మీద ఈమె చూపే స్వచ్ఛంద రసవత్తర ఔచితి పూర్ణ విహారం ప్రథమ శ్రేణికి లాలస ప్రళయం క్రోధం స్త్రీధర సహజ విన్యాసాలు కన్నుల పండవుగా
వాచకం ప్రాణవంతం. బాలనాగమ్మ శ్రీమతి చెల్లాయం సహజ సౌందర్యవతి తెచ్చుకోలు లేని నట వాచకం. వీటికి తగిన పాట విశాల నేత్ర ప్రకటించే భావ ప్రదర్శన అప్పుడప్పుడు వచ్చే ప్రకటించే భావ ప్రదర్శన వచ్చే వాడంగి కోసం చేతుల విసలు అప్పటంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా చెరలు పుత్రుణ్ణి కలుసుకునే ఘట్టం హృదయాలు స్పందింపజే. మరాఠీ నాట్యరంగ సామ్రాజ్యాన్ని పట్టాభిషిక్తుడవటానికి అర్హుడైన నాగేశ్వరరావు గారి నాట్య వైదుష్యం వర్ణిస్తే చూడని వారు అతిశయోక్తి అని అనుకొని వీరు ఎవరి ఇంచన్ యాక్టర్. నా రాజరావు మల్లారి రాఘవాచారి తర్వాత నాటకంలో డిక్షన్ నాకు ఎంత బాగా వచ్చిన వాడు లేడు. సినిమాల చంద్రమోహన్ గమనానికి వస్తాడు మాధవ్. డెలివరీ కంటే ఇది పుటం. విరై పురుషవంత వేషధారులు గోవిందరాజు సుబ్బారావు కంటే ఉచితజ్ఞత ఉంది. రసవత్తర రచన ప్రాణం పోసి నిలిప భావం నటన స్వభావంతం చేసి నిక్షిప్త ప్రాణి ధైర్యం ఆత్మవిశ్వాస జ్యోతిక ధిక్కారపూర్ణ అట్టహాసం శాంతం మానవ సహజ స్త్రీ లౌల్యం భావశబర ఒక నటక పండితుడిలాగా ప్రదర్శించాడు నిగర్వి స్వరభుడైన నాగేశ్వర. మరాఠీగా భయంకర గొలుపుతాడు జంగమేశ్వరుడి చరప్రవేశంలో నిశ్శబ్ద క్రోధమూర్తి ప్రేక్షకులకు వణికించి వీరు ప్రవేశించిన ఘట్ట చాలా రియలిస్టిక్గా నాటకమన్న సంగతి ఉదహరింపచేయ కలిగిన మరాఠీ మాయదారి ధీరోదాత్తుడిలా నడి పాత్ర గురుత్వాన్ని కూర్చినవాడు గొప్ప నటకుడంటానికి సందేహం. ఈ మహానటకుడు ఆనాడు నెల్లూరు నుండి విచ్చేసిన నటకుడు విమర్శకుడు రచయిత అధికారులు పెద్ద పౌరులు అంతా కలిసి నాట్యకళాధురీన్ అని బిరుదు ఇచ్చి గౌరవించడం ఎంతో సముచిత సమచనం. ఈ ప్రదర్శనాన్ని దర్శించిన మన పైలా కేసరి మిత్రు మరాఠీ పాత్రధారి నాగేశ్వరరావు, బాలనాగమ్మ పాత్రధారి చెల్లాయమ్మ గారు చెరియొక సువర్ణ పథకంతో బహుకరి వారి అర్హతకు మెరుగు పెట్టారు. అలాంటి రసోచిత ప్రదర్శనలు నెహ్రూ కళాభిజ్ఞులు కూడా దర్శించే అవకాశం కలిగించాలని నాగేశ్వరరావుని కోరు. ఆశీర్వద మహోపాధ్యాయ సాహిత్యాచార్య సాహిత్య సామ్రాట్ కవీంద్ర శ్రీ శివశంకర స్వామి అన్నాడు. నాట్యకళాధురీణ శ్రీ నాగేశ్వరరావు దంపతులు నన్ను సహుభానంగా నిరుపురోలకు ఆహ్వాని కవితా పట్టాభిషేకం చేసి సింహాసనారోహణం వేద పూజ నీరాజనాదులు కావి సమాదరించి వసంతసేన నాటకం నిడుపిరోలో నా సమక్షంలో ప్రదర్శించి శకార పాత్రను ధరించిన నాగేశ్వరరావు, వసంతసేన పాత్ర ధరించిన చెల్లాయం ప్రత్యేక ప్రశంసారు. నాటకంలో పాత్రధారులను కూడికట్టుగా చక్కగా నాటకాన్ని టోటల్ ఎఫెక్ట్ బాగా సమకూర్చ. చారుదత్త మైత్రేయ బౌద్ధ దిక్కుల పాత్ర ధరించిన వాడు చాలా సమర్థుడు. నాగేశ్వరరావు గారు నట శేఖరుడగటమే కాక ఉత్తమ గుణ సంపన్న. తమ సమాజం నాటక ప్రదర్శనలో చేసిన ప్రతి దేశంలో పుస్తక భాండాల మొదలైన సంస్థలు కవులకు విద్వాంసులు యోగ్యులు దాన ధర్మాలు చేస్తూ ప్రతి ఇలా ఇక్కడ కూడా చేశారు. ఏ నాగేశ్వరరావు కనకాభిషేక నవరత్నమాల బహుకరణ సన్మాన పత్ర సమర్పణ పద్యం తెల్లాకుల వెంకటేశ్వర గుప్తరాజ శ్రీరామక్ష్మాపాలు శ్రీరాముడు కూర్మి చెందు కనుల పేరాస కీర్తి ధనము ధారాళముగా నగి ధర నిను గనుత నటనాంభూనిధి వీడు నివీచుతు వీచికల విన్నాడంబుగాదు ప్రస్ఫుటమై యుప్పి రసోచితంబ కళా శోభాయమానంబు మాకిట కన్పడక చేసి నీవు సరి నీవే శ్రీ మతాంధ్రా పలికి
నట రాజేంద్ర కళాతపస్ బడిరా నాగేశ్వర ధీవర నాపరాయని వీర పటిమ చాటిన మాంజుడా పిల్లల మర్రి శక్తి ఉభయ ప్రవృత్తి చేయు ప్రత్యక్ష యముడు గగ్గయ్య రౌద్రం అఖండద అమర సమయోధుడు అపర సుయోధనుండ నాట్యరంగ ప్రవిష్టుడ మాధవ బిద్ది తీవి మేటి చతుర పల్నాటి బ్రహ్మండ గోవిందరాజు కళా విభ్రమం విజృంభం పద్య గజ్జంబుడవలి తేట పుల్చడి పులిపాటి మేటి ఆకుల అతుల నటనా చతుర చిత్రాంగియల వెలుగు స్థానం నరసింహ ఉలుకుదర ఆది విశాలాంధ్ర నాటక రంగకి ఆటపట్టకు ఇలమా తెనాలియన్ గౌరవంబం భాగ్యము కల్గని అందుకొనుము మాదు సన్మానమందుక ఒక్కరొక్క వేకవేసమన్ ఉర్వి అఖండ యశమ్ము గావించి ఇంకొక్కడొక్కడే గానము సన్నుతికెక్కు అపార శక్తి ఒక్కడు హావభావము ఉజ్వల కీర్తి వెలుంగుతుడు నీ ఒక్కడ అన్ని భంగుల మహోన్నతి పొంది తవు నటగ్రణి శృతికింపైన తుగుమాట హాయిమది రేకెత్తించు మయల్పాట్ ఏ స్థితి లయవోని మీట నటశ్రీ చందుని సంవత్ హాస్యంబుల అపూర్వలాటగనగా నవ్వులాటలనగా మా యుల్లముల్ రంజిలన్ సతతానందముతో మే మసగు సమ్మానము నువ్వు వందువ కనుమూసి తెరచినంతని చిత్రముగ దోచు రంగస్థ చెట్టింగు రంగుల మార్పు నైతింగు హంగుల కూర్పు నటిన నింద నువ్వు నేర్పున క్షణముల్చె నీలింగు తీర్చడి వారి అతీత శక్తి నాసక్తి బల్ రక్తి గూర్చడు వాద్యముల సొంపు పెంపు సమ్ముదము నింపు ఇంపితంబగు కథ భాగించి తెంపు చూపెడి నీరు చాగంపు గుణ వర రాణించినవుర ఈ పట్టణము చంద్రుడ ఒక నూలు పోగ సందమున అందుకొను మాదు సన్మానమందుకు వర్తక సంఘం తెనాలి కనకాభిషేకం తెనాలి వర్తక సంఘం శివశంకర స్వామి అధ్యక్షత నాట్యకళాధురి అవట నాగేశ్వరరావు గారి సతీమణి నాట్యవారి చెల్లాయమ్మ కనకాభిషేక్ చెల్లాయమ్మ అంటే ఈమె పూర్ణిమ గారికి చెల్లారన్న గారి పలువురు ప్రముఖులు కవి పండితులు కళాకారులు పాల్గొని నాగేశ్వరరావు గారి నటన వైదుష్యానికి సమాజ నిర్వాహక కొనియాల వర్తక సంఘం వారు ఉపన్యసించి సన్మాన పత్రాలు సమర్పి వేద ప్రవచనానుసారంగా అక్కడ దంపతులు కనకాభిషేకం జరిగి వర్తక సంఘం వారు నాగేశ్వరరావు గారి నవరత్నహారం ఇచ్చి తర్వాత బాలు శ్రీమతి లక్ష్మీ వాసంతి నాగేశ్వరరావు గారి పుత్రిక పలుగు కప్పులు బొమ్మలు బహుమానించి పౌర సంఘ సమక్షంలో డాక్టర్ చంద్రమౌళి సత్యనారాయణ గారు డాక్టర్ కాజా నరసింహారావు గారు అనేక మంది ప్రముఖులు బహుకై స్థానం ఆవుల గోపాలకృష్ణమూర్తి పులిపాటి వెంకటేశ్వర్ల గారు ఉపన్యసించారు. ఎన్నో బహుకృతులు జరిగిన తర్వాత ఆ రాత్రి శారదా విజయ నాట్య మండలి వారు మాయాబజారు నాటకం ప్రదర్శించారు. అయినంపూడి చక్రధారి ఎంపీ అధ్యక్షతన సురభి నాటక సమాజ నిర్వాహకులు ప్రత్యేక సన్మానం జరిగింది. అవేటి నాగేశ్వరరావు గారి విజ్ఞాన సమితి బాపట్ల సమర్పించిన ప్రశంసాపత్రం సర్వజన క్రీడనీయమై సర్వశాస్త్రార్థ సంపన్నమునై చాక్షుషులు ఋతుక్రమమని మహనీయుడైన మహర్షులచే ప్రశంసించబడి నాట్యకళకు ఆలవాలమైంది మీ వంశం. అవిచ్ఛిన్నంగా 80 వసంతాల కాలం ఆంధ్రలోకాన్ని రసమధువులు నిత్యం పంచివెడు నాటక కళా సంఘ సేవ జీవిత సర్వస్వాన్ని అంకితం చేశారు. మీ వంశ చరిత్ర ఎంతో శ్లాఘ్యం. నాట్యకళా విజ్ఞానం వెనతో పెట్టిన విద్యగా పుట్టినది జన్మత
నటుడు నిత్య నూతనమై విరాజిల్లుతూ అనంత వైవిధ్యం ఆనందామృత ప్రదానం చేస్తూ అఖిల జన కీర్తి పాత్రమై మీ నటనా కౌశలం నిరుపమ అభివృద్ధి అందటాన్ని వినయ గుణోపేతుడవై నీ శిష్టజన సేవాసక్తి అవిరళ శిక్షా దీక్షలే కారణాలని మా దృఢ బహురస పాత్రాభిశోభితమై బహుముఖీన పాండితీ ప్రదర్శకమై నీ నాట్యశ్రీ శిల్పించ హరిశ్చంద్ర శకార దుర్యోధన శ్రీరామాది పాత్రుడు మరపురాని మనోహర శిల్పము ఆంధ్రుడ తొలి నోము ఫలాలుగా జన్మించిన నట కళా కోవిదల అగ్రేసురుడవై ఉపజ్ఞా పరిపోషితమై ఉత్తమ నటనా కౌశలం ఆంధ్ర నాటక రంగ చరిత్రలో నీవొక సువర్ణ పత్రాన్ని సంపాదించుకున్నావని అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాట్యకళాధురీన నాటక సమాజ నిర్వహణ కత్తి మీద సాములాగా కష్టసాధ్యమైన కృత్యమని కళా పోషకులైన అనేకుల అనుభవం వల్ల తెలిసిన విషయం. తీర్చిదిద్దుతూ ఉత్తమ రంగమంటప స్వరూప నిరూపణం చేస్తూ ఆదర్శప్రాయంగా మీ ఆధ్వర్యాన్ని నడుస్తున్న నాటక సమాజంతో సాటి రాగల ఆంధ్రదేశంలో కళా తపస్వి దేశం 4 మూల పండిత జనామోదకాలైన నాటక ప్రదర్శనాలిస్తూ ప్రజల గౌరవ అభిమానాలు పాధేయాలుగా నిత్యం రససాంయాత్రికులై నిర్మలానురాగ భూషితులై వెలుగుతున్న మీ దంపతు ధన్యజీవులు. దంజాన సమితి బాపట్. అవేటి నాగేశ్వరరావు ఆంధ్ర నాటక కళా పరిషత్ మహాసభల సందర్భంగా సన్మాన పత్రం. డెబ్భై ఏళ్లుగా వంశాలను కుటుంబాలను జీవిత కళారంగానికి అంకితం చేసి కళామ తల్లి బిడ్డలను మేమే అని ఎదిగెత్తి చాడు వివిధ కళారంగాల కళా తపస్సు చేస్తూ ఆదర్శవంతంగా నిలిచారు. మీకు సన్మానం చేయటానికి సంతోషం. నటులుగా నాటక నిర్వహణ నటీనటుల పోషకులు కీర్తినార్జిస్తున్న మీరు ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ఒకరే వనారస గోవిందరావు గారు మేనల్లురు స్వరభి కంపెనీల అనే పేరిట నాటక సమాజాలు స్థాపించిన పుణ్యమూర్తులు మీకు మేనమావు. అలాంటి మీరు 25 సంవత్సరాలు నాట్యమండలి అవిచ్ఛిన్నంగా నడుపుతూ గొప్ప నాటకాలు ప్రదర్శిస్తూ అవిరళంగా ఆంధ్ర నాటక రంగా సేవ చేస్తున్న మీ కృషికి నటనా కేంద్ర కురుక్షేత్రంలో దుర్యోధనిగా, ఉత్తర రామ చరిత్రలో రాముడిగా, బాలనాగమ్మలో మాయలపై నటించి మీరు చూపించే నటనా సామర్థ్యం తిరుగులేని. తణుకు సన్మాన వేదికది 1966 ఫిబ్రవరి. దీంతో స్వరభి నాటక సమాజ ధృవత శ్రీ అవేటి నాగేశ్వరరావు గారి జీవిత చరిత్ర పూర్తయిపోయింది. రేపటి నుంచి ఇంకొకటి మనం మొదలు పెడతాం.